నమస్కారం. ఈరోజు మనం భారతదేశంలోని అత్యంత రహస్యంగా ఉన్న ఆలయంలో ఒకటైన పద్మనాభస్వామి గుడి గురించి తెలుసుకుందాం. ఇది కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నగరంలో ఉంది. ఈ గుడి చరిత్ర, ఆధ్యాత్మికత మరియు రహస్యాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఈ వీడియోలో ఈ గుడి చరిత్ర, రహస్యాలు మరియు గుప్త నిధుల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మనం ఈ ఆలయం యొక్క చరిత్ర పూర్తిగా తెలుసుకుందాం. పద్మనాభస్వామి వారి గుడి యొక్క చరిత్ర 8వ శతాబ్దం నుండి ప్రారంభమైనదని ప్రాచీన శాసనాలు చెబుతున్నాయి. కానీ 18వ శతాబ్దంలో తిరువితాంకూర్ రాజవంశం, ముఖ్యంగా మార్తాండవర్మ పాలనలో గుడికి ప్రస్తుత రూపం వచ్చింది. మార్తాండవర్మ తన రాజ్యాన్ని శ్రీ మహావిష్ణువు పాదాల వద్ద సమర్పించి తాను పద్మనాభ దాసునిగా స్వీకరించాడు. ఆ గడియ నుండి ఈ గుడికి కేవలం ఆధ్యాత్మికంగా కాకుండా రాజకీయంగా కూడా ఎంతో ప్రాముఖ్యతను పొందింది. ఈ గుడి చరిత్రలో మరికొన్ని ఆసక్తికరమైన సంఘటనలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, మార్తాండవర్మ ఈ ఆలయాన్ని తిరిగి కట్టించడంలో గడించిన అనేక సంవత్సరాల సత్కారాలు కూడా పొందాడు. అంటే ఎన్నో సంవత్సరాల పాటు ఆ కీర్తిని తన భుజాలపై నెట్టుకున్నాడు. పద్మనాభస్వామి వారి గుడి ద్రావిడ శిల్పకళలోని అద్భుతమైన కళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయం వద్ద ఉన్న ప్రధాన గోపురం, ఇతర ద్వారాలు మరియు విగ్రహాలు ఈ నైపుణ్యానికి ప్రతీకలు. గుడి లోపల ప్రధానంగా పద్మనాభస్వామి వారి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. ఈ విగ్రహం 108 రకాల మూలికలతో తయారు చేయబడింది. దీనిని కాటు సర్కర యోగమని కూడా పిలుస్తారు. ఈ విగ్రహాన్ని చూడడానికి 3 ప్రత్యేక ద్వారాల నుండి మాత్రమే వీలవుతుంది. కొన్ని ప్రాచీన కథనాల ప్రకారం ఈ విగ్రహం వెనుక ఒక రహస్య గుహ ఉంది అని కూడా అంటారు. అది ఆలయంలో ఉన్న మరొక రహస్యంగా కూడా భావిస్తారు. అయితే 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గుడి ట్రెజరీలు తెరవబడ్డాయి. 6 బంగార కళాశాల నుండి వెలుగులోకి వచ్చిన ఆభరణాలు, రత్నాలు మరియు నాణేలు అత్యంత విలువైనవిగా నిర్ధారింపబడ్డాయి. అయితే 7వ కలశం ఇప్పటికీ తెరవబడలేదు. ఈ కలశం గురించి ఎన్నో కథలు వినిపిస్తున్నాయి. కొంతమంది ప్రకారం ఈ కలశంలో ఒక శాపం ఉంది. అది తెరిచినప్పుడు సర్వనాశనం జరగవచ్చని నమ్ముతుంటారు. ఈ కలశాన్ని తెరవడానికి మంత్రశక్తి అవసరమని, లేదంటే భయానకమైన శాపం పడి దేశాన్ని నాశనం చేస్తుందని కూడా అంటారు. ఈ గుడిలోని బి ద్వారం అత్యంత రహస్యంగా మరియు భయానకంగా పేరు పొందింది. ఈ ద్వారం సాధారణ తాళాలతో కాకుండా మంత్రశక్తితోనే తెరుచుకోవాలి. కొన్ని కథనాల ప్రకారం ఈ ద్వారం వెనుక ఒక శక్తివంతమైన శక్తి ఉందని, అది తెరుచుకున్నప్పుడు భయానకమైన సంఘటనలు జరగవచ్చని అంటారు. అందుకే ఈ ద్వారం ఇప్పటి వరకు ఎవ్వరూ తెరవలేదు. ప్రాచీన పురాణాల ప్రకారం ఈ ద్వారం లోపల ఉన్నది ఒక రహస్యమైన ప్రపంచం. అది తెరుచుకున్నప్పుడు ఈ ప్రపంచంలో అనేక మార్పులు జరుగుతాయనే నమ్మకం ఉంది. ఈ ద్వారం వెనుక ఉన్న రహస్యం ఇప్పటికీ తెలియని ఒక వింతగా మిగిలిపోయింది. పద్మనాభస్వామి వారి గుడి ప్రపంచంలో అత్యంత ధనవంతమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం దాదాపు $22 బిలియన్ విలువైన ఆభరణాలు, రత్నాలు మరియు బంగారు నాణాలతో నిండి ఉంది. ఈ గుడి పరిపాలన తిరువితాంకూర్ రాజవంశానికి చెందిన వారసులచే నిర్వహించబడుతుంది. ఈ సంపదలు దేవుని సొత్తుగా మాత్రమే భావించడంతో గుడి పరిపాలనలో అనేక కఠిన నిబంధనలు అమలు చేయబడ్డాయి. అయితే ఈ సంపదలు ఇంతవరకు ఎటువంటి ప్రైవేట్ వాడుకలోకి రాకపోవడం ఈ గుడిని మరింత ప్రత్యేకంగా మార్చింది.